హాయ్ హలో అండి. ఇక్కడ మనం పాలకూర పప్పును ఏ విధంగా తయారు చేస్తున్నాం ఒకసారి చూడండి. మనము కందిపప్పు తీసుకున్నామండి. ఒక చిన్న గ్లాస్కి కందిపప్పు తీసుకున్నాము. ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాం. తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని ఉల్లిగడ్డ కూడా వేసేసినాం. ఇక్కడ 3 కట్టల పాలకూర తీసుకున్నాం. ఇది కూడా క్లీన్ చేసిన తర్వాత 2 ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకున్న తర్వాత ఈ పాలకూర పప్పులోని ఈ పాలకూర కూడా వేసేసానండి. తర్వాత ఫస్ట్ పప్పు వేసాను, ఆనియన్స్ వేసాను, పాలకూర వేసేసాను, తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసాను. తర్వాత చింతపండు వేయాలి. చింతపండు, పసుపు, వాటర్ వేసేసి మనం విజిల్ పెట్టేయాలండి. 3 విజిల్ వచ్చేంత వరకు విజిల్ పెట్టి మనం పప్పును ఉడికియాలి. పప్పు మెత్తగా ఉడికిన తర్వాత మనము ఎనిపేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. అప్పుడు ఈ పోపు వేసుకోవాలి ఈ పప్పుకి. కానీ ఈ పాలకూర పప్పు ఈ విధంగా ట్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టమాటా వేస్తే అంటే మనం కొంచెం కిడ్నీలో స్టోన్స్ వస్తాయన్న ప్రాబ్లం ఉంటుంది కదా, ఆ విధంగా ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఇది మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా తినొచ్చండి ఈ పాలకూర పప్పు. ఈ విధంగా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ఓ బాండి తీసుకున్న, ఆయిల్ వేసిన, మినపప్పు వేసానండి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసాము. వెల్లుల్లి కొంచెం ఎక్కువ మోతాదులో వేస్తేనే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఎండుమిరపకాయలు కూడా వేసిన, కరివేపాకు కూడా వేసిన. పప్పు ఉడుకుతున్నప్పుడు నేను కొన్ని కరివేపాకు కూడా రెమ్మలు వేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ స్మెల్ అనేది, ఆ ఫ్లేవర్ పప్పుకు అంటుకొని. ఇక్కడ నేను ఎండుమిరపకాయల తర్వాత ఊరి మిరపకాయలు కూడా వేసినాను. ఇవి వేస్తే ఏమైందంటే పప్పులు తినేటప్పుడు నంచుకొని తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులో మనం తినేటప్పుడు పప్పులో కలిపేసుకున్నాను పోపు. తర్వాత ఈ పప్పులో ఈ విధంగా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.